సో ఈ క్వశ్చన్లో మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఓన్లీ సింగిల్ టర్మ్ ఉంది. ఎందుకు అంటే ఇక 2x మైనస్ 5x ప్లస్ 2 ఇవన్నీ సపరేట్. కాకపోతే ఇక్కడ మనకి కామన్గా డినామినేటర్ ఉంది, కామన్గా డివిజన్ లైన్ ఉంది కాబట్టి ఈ రెండింటి కలిపి ఇదంతా సింగిల్ టర్మ్ అవుతుంది. 3/22 అనేది కామన్ సింగిల్ టర్మ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, మనం డైరెక్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ 22 ఈ ఈక్వేషన్ అంటే ఏమవుతుంది, ఇప్పుడు ఇది 22 ఇంటూ 2x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు ది 3 ఇంటూ 5x ప్లస్ 2. ఇక్కడ 22 మొత్తం ఇక్కడ 2x మైనస్ 5ని మల్టిప్లై చేస్తుంది, ఇక్కడ 3 5x ప్లస్ మల్టిప్లై చేస్తుంది. సో 22 ఇంటూ 2 అంటే 44x. నెక్స్ట్ 22 ఇంటూ మైనస్ 5, 22 ఇంటూ మైనస్ 5 అంటే మైనస్ ఆఫ్ 5 2 are 10, 5 2 are 10, 11, 110 ఈజ్ ఈక్వల్ టు ది 3 ఇంటూ 5 15x ప్లస్ 3 ఇంటూ 2 ప్లస్ 6. నెక్స్ట్ ఏం చేస్తాం, మనం 15xని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తాం, మైనస్ 110ని రైట్ సైడ్ తీసుకొస్తాం. సో ఇక్కడ మనకి ఏముంది, 44x ఆల్రెడీ ఉంది, 44x ఆల్రెడీ డైరెక్ట్ డంప్ చేసుకున్నాం. ఇక్కడ ప్లస్ 15x కాబట్టి ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది. సో మైనస్ 15x ఈజ్ ఈక్వల్ టు ది, ఇక్కడ ఏముంది 6 ఉంది, ఇక్కడ మైనస్ 110 ఉంది, మైనస్ 110 రైట్ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది, ప్లస్ 110. 44x మైనస్ 15x 29x ఈజ్ ఈక్వల్ టు ది 116. సో x ఈక్వల్ టు ది 116 డివైడ్ విత్ 29 ఇంటూ 4 ఒకసారి చెక్ చేద్దాం. 4 9 36, 4 2 8 ప్లస్ 11 సరిపోతుంది. సో 29 1 29 4 సో x ఈక్వల్ టు ది 4 ఆన్సర్.